ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మెరుగా నాగార్జున కలిశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. తాజాగా రాజకీయాలపై కాసేపు ముచ్చటించారు. అనేక పథకాలపై రాష్ట్ర ప్రజలకు హామీనిచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని కురసాల కన్నబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి తమకు ఆనాడే చెప్పాడని కురసాల చెప్పుకొచ్చారు. మరోవైపు వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత రాజకీయాలు చేయలేదని మాజీ మంత్రులు మెరుగా నాగార్జున గుర్తు చేశారు. రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అది విపరీతంగా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. 5 సంవత్సరాల వ్యవధి ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే పరిపాలన చేయమని, ప్రజలకు ఉపయోగపడని, రాజ్యాంగాన్ని పరిరక్షించమని అవకాశం ఇస్తే పిల్లలు చేసుకుంటాం. అనేక అలవికాన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి సుదీర్ఘ రాజకీయ ఉందని చూసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు మొత్తం పిల్లల చేతులు పెట్టి ఈరోజు అనేక కేసులు, ఒక కేసులు చెప్పడానికి మాకు లెక్కలు రావు. సోషల్ మీడియా కానీ, దొంగ కేసులు కానీ, చివరికి ఈరోజు లెక్కల కేసు అని చెప్పేసి మా వారి మీద కేసులు పెట్టి జైల్లో పంపించి విరేతాండవం చేస్తా ఉన్నారు. బయట రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన జరుగుతాం. కుట్రలతోనే పరిపాలన జరుగుతాం. కక్షలో కార్పొరేట్ బజారు వేసుకొని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అది విపరీతంగా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. 5 సంవత్సరాల వ్యవధి ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే పరిపాలన చేయమని,